వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగాపూర్ రైతు వేదికలో పరిగి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలు వేయడానికి రైతు ముంగిట్లో విత్తనమేళ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మన్నగారి పరశురాం రెడ్డి పాల్గొని రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరశురాం రెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఈసారి తక్కువగా పడతాయి కాబట్టి రైతులు ఆరుతడి పంటలు అనగా కందులు, పెసరల, మినుములు, రాగులు, సజ్జలు మరియు కూరగాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ యొక్క పంటలకు ప్రభుత్వం సబ్సిడీ కింద స్ప్రింగర్లు, డ్రిప్ విత్తనాలు కూడా అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏఓ, ఏఈఓలు, హార్టికల్చర్ హెచ్ఏఓ మరియు పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రాములు, ఆత్మ డైరెక్టర్ తౌరియా నాయక్, పిఎస్ఎస్ వైస్ చైర్మన్ రాజా పుల్లారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కె రామచందర్ యాదవ్, రాజేందర్ రెడ్డి మరియు ఇంద్రమ కమిటీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, బాలరాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనకు వర్షాభావం తక్కువది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు, అదేవిధంగా మన పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్లు పెట్టి రైతులకు అవగాహన సదస్సులు పెట్టి ఏ విత్తనాలు పెట్టుకోవాలి, ఏ పంట వేయాలి, ఈ వర్షాభావం తక్కువది కాబట్టి మనం వర్షం తక్కువ ఉంటే పంటలు ఏవి పడతాయి, అవే పంటలు మనం వేసి మనం రైతులు పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఆల్రెడీ రైతు వేదికల్లో ఈ యొక్క బట్టల షాప్ యజమాన్యాన్ని తీసుకొచ్చి ప్రతి రైతు వేదికల్లో వాళ్ళ విత్తనాలను తీసుకొచ్చి విత్తనాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకు ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది, వర్షాలు తక్కువగా పడతాయని మనకు వాతావరణ శాఖ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మనం ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారో దాన్ని మనం పాటించాలి. వర్షాలు లేకపోతే మనం ఏదైతే ఈ యొక్క వరి పంట పండించలేదు. వర్షం ఖచ్చితంగా ఉంటేనే, నీళ్ళు ఉంటేనే మనకు ఏదైతే వరి పంట పండుతుంది. లేదు మనం వేరే ఆహార పంటలు ఇంతకు మేడం చెప్పినట్టు మనం కందులు కానీ, మినుములు కానీ, పెసలు కానీ ఇంకా చాలా పంటలు, అదేవిధంగా మన హెచ్ఓ హార్టికల్చర్ హెచ్ఓ గారు కూడా మన హార్టికల్చర్ నుంచి కూడా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సబ్సిడీ నుంచి విత్తనాలు కానీ మన ఏదైతే నారు కూడా మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి నారు కూడా ఉచితంగా ఇస్తున్నాం. మీరు ముందే ఒక నెల ముందే మనం ఏం నారు కావాలన్నా, టమాటా నారు కావాలన్నా, వంకాయ నారు కావాలన్నా, మన క్యాబేజ్ నారు కావాలన్నా, ఏది కావాలన్నా మనం చెప్తే, మనం సార్ గారికి చెప్తే ఒక నెల ముందు చెప్తే మనకు ఫ్రీగా మీకు నారు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మన హార్టికల్చర్ ఆఫీసర్లు తీసుకుంటారు. కాబట్టి మొన్ననే మన బస్సేపల్లి గ్రామానికి ఏదైనా మన డాక్టర్ రామచందర్ యాదవ్ గారు అడగడం జరిగింది. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సత్తార్ సార్ గారితో మాట్లాడి ఆయనకు నారు బుక్ చేయడం జరిగింది. ఆయనకు త్వరలో నారు ఇంటికి పంపిస్తారు ఫ్రీగా, ఆయన నారు వేసుకున్నారు. కాబట్టి మనకు కూడా మనం నీటి వసతిని చూసుకొని మనకు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, మనకు బోర్లు కూడా ఉంటాయి, బోర్లు కూడా వాటర్ తక్కువైపోతాయి. కాబట్టి తక్కువ ఏదైతే నీటితోటి ఎక్కువ పంట పండించుకునే విధంగా మనం ప్రభుత్వం చెప్పిన, ఇప్పుడు అగ్రికల్చర్ శాఖ అధికారులు చెప్పినట్టు ఏ పంట వేస్తే మనం పండించుకుంటాం, ఏ పంట వేస్తే మనం వర్షం లేకుండా పంట తక్కువ ఉన్న పంట పండించుకున్నాం అనేది మనం వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు మన గ్రామంలో చెప్తుంటారు. ఎప్పుడు మీటింగ్ పెట్టి మనం ఈ మీటింగ్ పెట్టినప్పుడు వినాలి. మనం వినకుండా మనం మొండిగా ఇష్టం వచ్చే పంట వేసి మనం నష్టపోయి రైతులు బాధపడితే చాలా అవుతుంది. కాబట్టి ఎవరు నష్టపోదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు. రైతుల ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదున్నా రైతులకు గుప్తంగా తెలియాలి, ప్రతి గ్రామంలో రైతు వేదికల్లో అని చెప్పి ఈ యొక్క మీటింగ్ పెడుతున్నాం. అదేవిధంగా త్వరలో కూడా ఈ చిరుధాన్యాలు కూడా వేయడానికి ప్రభుత్వం మొన్న ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈ చిరుధాన్యాలు మనం ఈ యొక్క పెసలు కానీ, మినుములు కానీ, మన రాగులు కానీ, సజ్జలు కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే దానికి ఎకరాలకు ఇంత అమౌంట్ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. త్వరలో అది కూడా అమలవుతుందని మీ అందరూ తెలియజేస్తూ, మనం ప్రభుత్వంలో సలహాలు ఇచ్చిన విధంగా, ప్రభుత్వ అధికారులు సలహాలు ఇచ్చిన విధంగా మనం పంటలు వేసుకొని మనం పంటలు పండించుకొని రైతులంతా బాగుపడాలి.
ఎత్తున మన పరిగి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతులకు రైతు భరోసా మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్లు మన ఖాతాల్లో, మనం ఎంత భూమి కానీ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు అంటే మన పరిగి నియోజకవర్గానికి మనం తెలంగాణ 100 కోట్ల రూపాయలు మన పరిగి నియోజకవర్గానికి మనం ప్రభుత్వం మనం డబ్బులు వేయడం జరిగింది. కాబట్టి రైతులకు ఏది ఏమైనా రైతులను న్యాయం చేయాలి, రైతులను రాజులు చేయాలనే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అదే